ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్, ఐన్ ర్యాండ్ రాసిన చివరి పుస్తకం ఇది. సో ఫిక్షనల్ స్టోరీ లేకుండా డైరెక్ట్గా ఐన్ ర్యాండ్ చెప్పిన ఆబ్జెక్టివిజం ఫిలాసఫీ అనేది ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఎవరైనా సరే ఈ పుస్తకం చదవచ్చు, ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అని. సో ఫిక్షనల్ స్టోరీ లేకుండా డైరెక్ట్గా తాను చెప్పాలనుకుంటున్న పాయింట్స్ని 18 చాప్టర్స్లో చెప్పింది. సో ఈ 18 చాప్టర్స్లో ఈరోజు ఫస్ట్ చాప్టర్ మాట్లాడతాను నేను. సాధ్యమైనంత వరకు ఇందులో కొన్ని కానీ లేదంటే అన్ని చాప్టర్స్ కానీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో ఈరోజు ఫస్ట్ చాప్టర్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చాప్టర్ టైటిల్ ఏంటంటే ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్. అసలు ఫిలాసఫీ ఎవరికి అవసరం అని చెప్పింది. అసలు ఫిలాసఫీలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి, దీని గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఐన్ ర్యాండ్ చెప్పిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని చెప్తాను నేను. ఫస్ట్ ఒక 3 పాయింట్స్ చెప్పి దాని తర్వాత నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చెప్పింది ఐన్ ర్యాండ్ అంటే ఫస్ట్ చాప్టర్లో, వాట్ షీ ఈజ్ సేయింగ్, so since I am a fictional writer, let us start with a short story. Suppose that you are not an astronaut whose spaceship gets out of the control, crashes on the unknown planet when you are reason unconscious and find what that is hot badly. The first 3 questions in your mind would be where I am, how can I discover it and what should I do. అంటే నేను ఒక ఫిక్షన్ రైటర్ని కాబట్టి మీరు ఒక స్పేస్లో ఒక విమానంలో వెళ్తున్నారు అనుకోండి, అది సడన్గా కింద పడిన తర్వాత ఏదో ఒక తెలియని గ్రహానికి మీరు వెళ్ళిపోతే ఫస్ట్ మీ మైండ్లో 3 క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి ఆ 3 క్వశ్చన్స్? The first 3 questions in your mind would be where am I, how can I discover it, what should I do. నేను అసలు ఎక్కడున్నాను, అది నాకు ఎలా తెలియాలి, అండ్ వాట్ షుడ్ ఐ డూ, నేనేం చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ మీకు వస్తాయి మీ మైండ్కి అని చెప్తుంది. నెక్స్ట్ దాని తర్వాత ఈ చాప్టర్లో అలా చదువుకుంటూ పోతే, ఎందుకంటే ద కోర్ పాయింట్ చెప్తున్నా, దాని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను నేను. ఇక్కడ ఐన్ ర్యాండ్ చాలా విషయాల్లో ద ఫిలాసఫర్స్, అంతకుముందున్న ఫిలాసఫర్స్ని అసలు వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఫిలాసఫీ అంటే ఏంటి, ఫిలాసఫర్ అనేవాడు అసలు ఎట్లా ఉండాలి, అసలు మీ ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడతారా ఫిలాసఫీ అనగానే అనే దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పింది ఇక్కడ. ఏంటంటే యూ మైట్ క్లైమ్, యాజ్ మోస్ట్ పీపుల్ డూ, దట్ యూ హ్యావ్ నెవర్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫిలాసఫీ. యూ విల్ ఆస్క్ యూ టు చెక్ దట్ క్లైమ్. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆర్ సెడ్ ది ఫాలోయింగ్, డోంట్ బి షూర్, నోబడీ కెన్ బి సర్టెన్ ఆఫ్ ఎనీథింగ్, యూ గాట్ దట్ నోషన్ ఫ్రమ్ ది డేవిడ్ హ్యూమ్. Even though you might never have heard of him, or this may be good in theory but it does not work in practice, you got that from the Plato. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే, ఇది థియరిటికల్గా కొన్ని విషయాలు మంచివి కానీ ప్రాక్టీస్ పరంగా అవి వర్క్ అవ్వవు అని ప్లేటో చెప్పాడు అని చెప్తుంది. దిస్ ఈజ్ వాట్ రోటన్ థింగ్ టు డూ బట్ ఇట్ ఈస్ ఓన్లీ హ్యూమన్, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. మనుషులు పర్ఫెక్ట్గా ఉండొచ్చు కానీ అంత పర్ఫెక్ట్గా ఎవరు ఉండరు అని మళ్ళీ చెప్తుంది ఇక్కడ. ఇది అగస్టిన్ అనే ఫిలాసఫర్ నుంచి వచ్చింది. ఇట్ మే బి ట్రూ ఫర్ యూ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ మీ, యూ గాట్ ఇట్ ఫ్రమ్ ది విలియం జేమ్స్. అలా చెప్పుకుంటూ ఐ కుడ్ నాట్ హెల్ప్ ఇట్, నో బడీ కెన్ హెల్ప్ ఎనీథింగ్ హీ డస్, యూ గాట్ ఇట్ ఫ్రమ్ హెగెల్. అతను ఒక ఫిలాసఫర్. ఐ కాంట్ ప్రూవ్ ఇట్ బట్ ఐ ఫీల్ దట్ ఇట్స్ ట్రూ, యూ గాట్ ఇట్ ఫ్రమ్ కాంట్. ఈ కాంట్ ఎవరో నాకు తెలియదు, ఐ థింక్ ఇమ్మానుయేల్ కాంట్ అనుకుంటా. చాలా తీవ్రంగా అపోజ్ చేసింది ఇమ్మానుయేల్ కాంట్ని ఐన్ ర్యాండ్ గారు. ఆర్ ఇట్స్ లాజికల్ బట్ లాజిక్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రియాలిటీ. You got it from Kant. Have you heard the modern activist says act first, think afterward? They got it from John Dewey. సో అంటే ఇది ఇలా ఉన్నది ఫిలాసఫర్స్ లెక్క. ఒకళ్ళేమో రియాలిటీని లాజిక్ ద్వారా తెలుసుకోవచ్చు కానీ నీకు సాధ్యపడదు అంటారు. ఇంకొకళ్ళేమో నేను ప్రూవ్ చేయలేను కానీ ఐ ఫీల్ దట్ ట్రూ, అది నిజమని నేను ఫీల్ అవ్వగలను అంటారు. ఇంకొకళ్ళేమో ఇది థియరీగా మంచిదే కానీ ప్రాక్టికల్గా దీన్ని చేయలేమంటారు. ఇలా హెగెల్, కాంట్, అగస్టిను, విలియం జేమ్స్, ఇట్ మే బి ట్రూ ఫర్ యూ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ మీ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ యూ అని చెప్పాడు ఇంకొక అతను విలియం జేమ్స్. ఇది వీళ్ళు ఫిలాసఫర్స్. ఇలాంటి ఫిలాసఫర్స్ని మీరు చదవకపోయినా వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఒక సిద్ధాంతాలు మీ దగ్గరకు వస్తాయి. ఎట్లా అన్నప్పుడు ఐన్ ర్యాండ్ అక్కడ ఏం చెప్పిందంటే, the man who are not interested in philosophy observes its principles from the cultural atmosphere around them, from schools, colleges, books, magazines, newspaper, movies and televisions, etc. etc.
సో దిస్ ఇస్ ద పాయింట్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మాట్లాడదాం. సో ఫిలాసఫీలో మెయిన్గా 4 బ్రాంచెస్ ఉంటాయి. ద ఫస్ట్ వచ్చేసి మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే ఇట్ ఈజ్ అబౌట్ ది రియాలిటీ. ద సన్, మూన్, ట్రీస్, ఎర్త్, ఎవ్రీథింగ్. సో టోటల్ ఇట్ ఈజ్ అబౌట్ నేచర్, మన కంటికి కనిపించేది. మెటాఫిజిక్స్ అంటే రియాలిటీ. రియాలిటీని యథాతథంగా అర్థం చేసుకోవాలి వితౌట్ యువర్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఫీలింగ్స్ అండ్ ఫెయిత్. ఎపిస్టమాలజీ అని అంటే ఇట్ ఈజ్ నాలెడ్జ్ బేస్డ్. ఇట్ ఈజ్ నాలెడ్జ్ బేస్డ్ అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ టాకింగ్ అబౌట్ ఇంటెలెక్చువాలిటీ. ఇంటెలెక్చువాలిటీ అంటే బుద్ధి, ఆలోచన వివేచన. అంటే మనకున్న నాలెడ్జ్ ఏదైతే మెటాఫిజిక్స్ ద్వారా మనకున్న నాలెడ్జ్ని, మన నాలెడ్జ్ కరెక్టేనా, ఇది అవునా కాదా అని అర్థం చేసుకోవటం, అంటే దాన్ని టెస్ట్ చేయటం అన్నమాట. ఎథిక్స్ అంటే మారల్స్ అండ్ వాల్యూస్ అండ్ క్యారెక్టర్. యాస్థెటిక్స్ అంటే ఆర్ట్, కళలు, ఆర్టిస్టిక్ వాల్యూస్. సో ఫిలాసఫీలో మొత్తం ఈ 4 బ్రాంచెస్ ఉంటాయి. సో మెటాఫిజిక్స్ అంటే రియాలిటీకి సంబంధించింది. ఎపిస్టమాలజీ అంటే నాలెడ్జ్, అంటే మనం ఏదైతే మెటాఫిజిక్స్ ద్వారా తెలుసుకున్న రియాలిటీ ఉంటుందో అది కరెక్టా కాదా, మనకు వచ్చిన సమాచారం ఎంతవరకు కరెక్టు, మనం ఇప్పటివరకు ఉన్న నాలెడ్జ్లోంచి మనం ప్రాపర్గా సరైన డిసిషన్ తీసుకోగలమా లేదా. ఇట్ ఈస్ ఆల్ కమ్స్ అండర్ ఎపిస్టమాలజీ. ఇట్ ఈస్ నాలెడ్జ్ బేస్డ్, నథింగ్ బట్ ఇంటెలెక్చువాలిటీ. ఎథిక్స్ అంటే మోరల్స్, వాల్యూస్, క్యారెక్టర్. ఇది సొసైటీకి, పాలిటిక్స్కి సంబంధించింది అనమాట. ఇండియన్ ఫిలాసఫీలో ఇదే మెయిన్, అందరూ మిస్ అయ్యేది ఎథిక్స్. ఆమె వెరీ వెరీ పవర్ఫుల్ ఎథిక్స్ మెయింటైన్ చేసింది ఆమె ఫిలాసఫీలో కానీ, ఆమె చెప్పిన చాలా 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 పాయింట్స్లో, ఆ క్యారెక్టర్స్లో కానీ. తెలివి, ఏదైతే మెటాఫిజిక్స్ని పవర్ఫుల్గా అర్థం చేసుకున్న వ్యక్తి ఉండొచ్చు, ఎపిస్టమాలజీలో హీ ఈజ్ హైయెస్ట్ అల్టిమేట్ అయి ఉండొచ్చు, బట్ వెన్ హీ డస్ నాట్ హ్యావ్ ఎథిక్స్ దెన్ హీ ఈజ్ నాట్ ఏ ఐడియల్ మ్యాన్. యాస్థెటిక్స్ అంటే ఆర్ట్, కళలు, డ్యాన్స్, యాక్టింగ్, శిల్పాలను చెక్కడం, భరతనాట్యం, కూచిపూడి, ఇవన్నీ కళల కింద వస్తాయి అన్నమాట. ఏ ఆర్ట్ అయినా సరే. ఇప్పుడు చిన్న చిన్న మన చెక్కలతో తయారు చేసిన, దాని నుంచి తయారు చేసిన వాటితో మనం కొన్ని బుట్టలు అల్లుతాం కదా మామూలుగా రోడ్ల మీద చాలామంది, అది కూడా ఒక కళ అనమాట. సో ఎవ్రీథింగ్. సో ఇది ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్ అనే ఫస్ట్ చాప్టర్లో ఐన్ ర్యాండ్ గారు చెప్పిన ఈ 4 పాయింట్స్ అనమాట. అంటే ఫిలాసఫీకి ఈ 4 మెయిన్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి ఈ ఫస్ట్ చాప్టర్లో ఐన్ ర్యాండ్ ఏం చెప్పిందంటే, అసలు మీరు ఒక స్పేస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒక అంతరిక్ష నౌకలోంచి కింద పడ్డప్పుడు, అక్కడ పడ్డప్పుడు ఒక వేరే గ్రహం మీద, ద ఫస్ట్ మీరు కళ్ళు తెరవగానే మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఏంటి ద ఫస్ట్ క్వశ్చన్ అంటే, నేను ఎక్కడున్నా, అది నాకు ఎలా తెలుసు, 2 నేనేం చేయాలి, ఇది 3. సో ఈ క్వశ్చన్ని మీరు కనుక అడిగితే, ఇప్పుడున్న సమాజానికి మీరు దీన్ని అప్లికేబుల్ చేస్తే, ఎస్ నేను హైదరాబాద్లో ఉన్నా, అది నాకు ఎలా తెలుసు అంటే, నేను ఈ భూమి మీద నుంచున్నా, ఈ హైదరాబాద్లో నుంచున్నా, చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇది హైదరాబాద్ నగరం అని కళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. బై సీయింగ్, ప్రూఫ్ ఉంది. సో నేను హైదరాబాద్లో ఉన్నా, వేర్ ఐఎమ్, హౌ డు ఐ నో, నాకు ఎలా తెలుస్తుంది, దానికి సాక్ష్యం అవసరం లేదు, నేను ఇక్కడే ఉన్నా, తెలిసిపోతుంది అది. 3 వాట్ ఐఎమ్ డూ, నేనేం చేయాలి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి అక్కడ కూర్చొని ఆ అంతరిక్షంలో అలా చూస్తూ ఉంటాడు. సడన్గా అతనికి ఒక 10 మంది జనాలు ఎదురవుతూ వస్తున్నప్పుడు అప్పుడు ఐన్ ర్యాండ్ చెప్తుంది అనమాట. ఓకే, ఆ వ్యక్తి అలా ఆలోచిస్తాడు. ఎలా అంటే, ఓకే మనం ఎందుకు ఆలోచించడం, నేను ఏం చేయాలని, ఆ 10 మంది వస్తున్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒకరు ఏం చేయాలో చెప్తారో అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అంటాడు ఆ వ్యక్తి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనుషుల్లో మెజారిటీ పీపుల్ పరిస్థితి ఇలాగే ఉంది. సో తానేం చేయాలనే స్పష్టత తనకు లేకుండా వేరే వాళ్ళు చెప్పటం ద్వారా
వేరే వాళ్ళు చెప్తే మనం అలా చేద్దాంలే, వేరే వాళ్ళు చేసిందే మనం చేద్దాంలే అని అనటం వల్ల వాళ్ళ జీవితం మొత్తం కూడా ఎక్కడో ఒక గిల్ట్, అపరాధ భావన అనేది, ఇది కరెక్ట్ కాదు, మనం ఎక్కడో సరిగ్గా వెళ్ళట్లేదు అనేది న్యాచురల్గా అది ఎప్పుడు వాళ్ళలో ఉంటూనే ఉంటుంది. ఆ భావన ఉండటం వల్లనే మనుషులు ఎప్పుడు సఫర్ అవటం, తెలియకుండా డల్ అవటం, తెలియకుండా ఒక డిప్రెషన్లోకి వెళ్ళటం, ఎప్పుడు ఒక అశాంతిగా ఉండటం, ఇన్కంప్లీట్గా ఉండటం. దీని అన్నిటికీ కారణం ఇది ఏంటి అని అంటే, ఆ మూడో క్వశ్చన్కి సరైన ఆన్సర్ మీరు తెచ్చుకోలేకపోవడమే అనేది పాయింట్. ఇంకో పాయింట్ ఏం చెప్పిందనంటే, ఎవరైతే ఫిలాసఫీ అనేది చదవరో, ఫిలాసఫీ అనేది అర్థం కాదో, ఫిలాసఫీ అనేది మీకు పక్కన పెట్టేస్తారో, అంత మాత్రాన మీరు దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయలేరు. ఎవరైతే ఈ మెటాఫిజిక్స్, ఎపిస్టమాలజీ, ఎథిక్స్, ఎస్థెటిక్స్ ఇవన్నీ ఫిలాసఫీలో బ్రాంచెస్. ఇప్పుడు ఈ ఫిలాసఫీ అనేది ఎవరు కనుక మీరు చదవలేదనుకో, ఈ ఫిలాసఫీ అనేది మీరు ఎవరు చదవలేనంత మాత్రాన అది మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మీ జీవితంలో అనుకోమాకండి. ఎందుకనంటే ఫిలాసఫీ అనేది మనం ఇగ్నోర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఫిలాసఫీ అనేది తత్వం, అది రియాలిటీకి, తెలివికి, బుద్ధికి, వాల్యూస్కి, క్యారెక్టర్స్కి, మనం చేయాల్సిన పనులకి సంబంధించి ఉన్న నువ్వు విడదీయలేని ఫ్యాక్ట్ అది. ఇప్పుడు ఒక మనిషి ఫిలాసఫీ అనేది చదివాడు, ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ ఆర్ సమ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, సరే సపోజ్ ఐన్ ర్యాండ్ ఫిలాసఫీ అనుకోండి. సో ఐన్ ర్యాండ్ ఫిలాసఫీలో అతను ఏమనుకున్నాడంటే రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో రేషనల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే అతను ఒక ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు, అతను ఒక మెకానికల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు. చిన్న వయసు నుంచి ఆ మిషన్స్ చూసినప్పుడు కానీ, ఆ మిషన్స్ చేస్తున్నప్పుడు కానీ అతనికి ఒక ఇంట్రెస్ట్ ఉంది, నేను మెకానికల్ ఇంజనీర్ అవ్వాలని. చిన్నప్పుడే అతనిలో ఉన్న సృజనని వాళ్ళ పేరెంట్స్ గుర్తించారు, అతనికి కూడా ఇంట్రెస్ట్ ఉంది. సో హీ జాయిన్డ్ ఇన్ మెకానికల్ ఇంజనీర్. దాని తర్వాత అతను ఒక మెకానికల్ కంపెనీలో, ఒక గొప్ప సంస్థలో జాయిన్ అయ్యాడు. సో తన ఇష్టమైన పనిని తను ఇష్టంగా చేసుకుంటూ లైఫ్ని తను లీడ్ చేసుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఈ ఫిలాసఫీ అనేది అసలు చదవలేదు. అసలు రియాలిటీ అంటే ఏంటి, ఇవంటే ఏంటి, ఎపిస్టమాలజీ అంటే ఏంటి, ఇంటెలెక్చువాలిటీ, ఎస్థెటిక్స్ ఇవన్నీ అవసరం లేదు అతనికి, ఐ డోంట్ కేర్ అనుకున్నాడు. ఎవరైతే రియాలిటీని ఫిలాసఫీ అప్రోచ్లో నేర్చుకోరో, అర్థం చేసుకోరో, డెఫినెట్గా వాళ్ళు సినిమాల నుంచి, అన్వర్తి బుక్స్ నుంచి, కాలేజెస్ నుంచి, లేకపోతే అప్పటి వరకు క్రియేట్ చేసిన కొంతమంది బాబాలు, జాతకాలు, నమ్మకాలు, వీళ్ళు చెప్పిన ఒక సెట్ ఆఫ్ కల్చరల్ మూఢనమ్మకాల నుంచి ఒక మనిషి తన యొక్క జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకుంటాడనమాట. ఎందుకంటే నీకంటూ ఒక ఓన్ క్లారిటీ లేనప్పుడు డెఫినెట్గా మైండ్ ఎప్పుడు కూడా క్లారిటీ కోసం చూస్తుంది. ఒక పని నువ్వు చేయాలి అని అంటే మినిమం క్లారిటీ లేకపోతే ముందుకు వెళ్ళలేవు నువ్వు. సో ఆ మినిమం క్లారిటీ నీ అంతటి నువ్వు తెచ్చుకున్నప్పుడు అందులో ఒక స్టెబిలిటీ ఉంటుంది. అలా కాకుండా పక్కన వాళ్ళ ద్వారా, పక్కన వాళ్ళ నిర్ణయాలు, పక్కన వాళ్ళ ప్రోద్బలం, పక్కన వాళ్ళ మ్యానిపులేషన్ ద్వారా కనుక నువ్వు ఒక క్లారిటీని తెచ్చుకొని ఆ క్లారిటీతో నువ్వు వెళ్ళావు అని అంటే దెన్ డెఫినెట్లీ అది ఎక్కడో చోట నీలో ఒక అపరాధ భావాన్నే క్రియేట్ చేస్తుంది అనేది ఐన్ ర్యాండ్ చెప్పిన ద ఫిలాసఫీ హూ నీడ్స్ ఇట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ద పాయింట్ ఈస్, what are the three points? Where I am, how do I know, what should I do? ఇది ఈ ఫస్ట్ చాప్టర్లో మనిషిగా మనం వేసుకోవాల్సిన 3 క్వశ్చన్స్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్కి వేర్ ఐ యామ్ అంటే ఎవ్రీబడి నోస్, మనం భూమి మీద ఉన్నాం అంతే. సో హైదరాబాద్లో ఉండు, అమలాపురంలో ఉండు, విజయవాడలో ఉండు, ఎక్కడైనా ఉండు, వేర్ ఆన్ ద ఎర్త్. హౌ డు ఐ నో? ప్రూవ్డ్. తెలియాల్సిన అవసరం, ఎలా తెలియాలి అంటే ఏం లేదు, వేర్ మన సెన్సెస్ చెప్తున్నాయి. మనం భూమి మీద నడుస్తున్నాం, ఆకాశాన్ని చూస్తున్నాం. ఇట్ ఈస్ క్లియర్. వాట్ షుడ్ ఐ డూ? ఇది యాక్చువల్ పాయింట్ అనమాట. సో ఇక్కడే మనుషులందరూ స్టక్ అయింది. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నా? నాకు చేయాలనిపిస్తుంది, ఇట్ ఈస్ మై ఇంట్రెస్ట్. అలాగే నీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఏ ఇంట్రెస్ట్ లేనివాడు ఈ భూమి మీద ఎవడో ఉండడు.
సో దట్ ఈస్ ద పాయింట్. వాట్ షుడ్ ఐ డూ? సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్, ఫండమెంటల్ క్వశ్చన్ ద చాప్టర్ 1లో ఏంటని చెప్పింది. నేనేం చేయాలి అనే విషయం మీద మనకి స్పష్టత ఉండాలి. ఎప్పుడైతే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుందో ఇంక నేను ఎవడు ఆపలేడు. నేనేం చేయాలి అనే విషయం ఎప్పుడు కూడా మన బాడీ ప్లస్ మైండ్ కాంబినేషన్తో మనకుండే ఇంటెలిజెన్స్. దిస్ ఇస్ ద పాయింట్. ఇప్పుడు ఒక వ్యక్తికి క్రికెటర్ అవ్వాలని ఉంటుంది, ఒక వ్యక్తికి ఇంజనీర్ అవ్వాలని ఉంటుంది, ఒక వ్యక్తికి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంటుంది, ఒక వ్యక్తికి డ్యాన్సర్ అవ్వాలని ఉంటుంది, ఒక వ్యక్తికి యాక్టర్ అవ్వాలని ఉంటుంది. ఇది వీటిల్లో మీరు ఏ కేటగిరీకి మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మీ ఇంట్రెస్ట్ తెలుసుకుంటారో సపోజ్ ఇఫ్ యు సీ one person wants to do software engineer by instinct అతనికి నిజంగానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, కోడింగ్ రాయాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనుక అతనిలో ఉంటే డెఫినెట్గా అతను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ తెలుసుకోవాలి. దాని తర్వాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకోవాలి. దాని తర్వాత టెక్నాలజీ తెలుసుకోవాలి. సో ఈ మూడింటిని తెలుసుకున్న తర్వాత అతను ఒక వృత్తిలో స్టార్ట్ అయితే ఆ జాబ్లో నుంచి అతను అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇంకా ఎలా టెక్నాలజీలో అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవాలి. సో ఈ రకంగా అతని యొక్క ఫేస్ అనేది అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దిస్ ఇస్ అ సర్కిల్. అతను నేర్చుకుంటాడు, మళ్ళీ ముందుకెళ్తాడు, జీవితంలో మళ్ళీ నేర్చుకుంటాడు, మళ్ళీ ముందుకెళ్తాడు, మళ్ళీ నేర్చుకుంటాడు. ఇలా సర్కిల్ ఇలా తిరుగుతూ ఉంటుంది అతని లైఫ్లో. సో ఎప్పుడైతే అతని పాత్ అతనికి క్లియర్గా అర్థమైపోయిందో ఇంకెక్కడా కూడా అతనిలో ఒక కన్ఫ్యూజన్ కానీ గిల్ట్ కానీ ఇట్లాంటి ఫీలింగ్స్, నేనేం చేయాలనే క్వశ్చన్స్ అడగటము, లేకపోతే పక్కనోడు ఎదుగుతున్నాడు నేను ఎదగట్లేదు అని అసూయ, కుళ్ళు ఇట్లాంటివి ఉండవు. ఎప్పుడైతే నేనేం చేయాలని ఒక వ్యక్తి అడుగుతున్నాడు అని అంటే దాని అర్థం అవతలోని మించాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు అని ఇంటర్నల్గా దాని అర్థం. 30 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి ఎవడైనా సరే నేనేం చేయాలని అడుగుతున్నాడు అని అంటే అతను ఖచ్చితంగా అవతలోని మించాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడని దాని ఇంటర్నల్ స్వభావం. ఆ మాటే శాసనం, ఇది గుర్తుపెట్టుకో. ఎందుకనంటే అతను ఏదైతే చేయగలడో అది చేస్తే అవతలోని మించే డబ్బు కానీ అవతలోని మించే సామాజిక స్థాయి కానీ మించలేడు అనే ఇంటర్నల్గా అతను డిక్లేర్ చేసుకున్నాడు. కాబట్టి వాడిని మించడానికి నేనేం చేయాలి అనే ఆలోచనకు వచ్చింది వాడికి. నువ్వు చేయగలిగిన విషయాన్ని నువ్వు పోటీతత్వం పెట్టుకొని పక్కన పెట్టి అవతలోని మించడానికి నేనేం చేయాలనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి నీకు ఆన్సర్ దొరకదు. ఎందుకనంటే నువ్వు చేయగలిగింది ఏంటి అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు అక్కడ నువ్వు పోటీ అనేది పక్కన పెట్టి దాంట్లో నువ్వు ఎలా గ్రో అవ్వాలనే విషయం మీద నువ్వు డైలీ దాని మీద ఒక పొటెన్షియాలిటీ, ఒక ఎఫర్ట్స్ పెట్టి వెళ్తే అక్కడ జీవితం ఉంటుంది. దాన్ని నువ్వు హైడ్ చేసేసి పక్కనోని మించడానికి ఏం చేయాలనే క్వశ్చన్ నీలో మొదలైంది. ఇంటర్నల్ స్వభావం అదే, బయటకు మాత్రం నేనేం చేయాలి నాకేం తెలియట్లేదు అంటారు వాస్తవానికి. అది కంపేరింగ్ సెల్ఫ్లో నుంచి వచ్చే క్వశ్చన్ అది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్ అనమాట. సో ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు కాబట్టి అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తుంది ఆన్సర్ ఎప్పుడైనా సరే. సో మనిషికి ఎప్పుడు కూడా తాను ఏం చేయాలనే విషయం మీదనే తన క్లారిటీ ఉండాలి. సో జాబా, బిజినెసా, ఆర్టా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏంటనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై దట్. ఒక్కసారి డిక్లేర్ అయిన తర్వాత ఇంక పాత్ షుడ్ బి లైక్ దట్, అంతే. ఇంకా ఆ ప్రయాణంలో అలా వెళ్ళిపోవటమే, ఇంక మిగతా విషయాలన్నీ నీకు అనవసరం. యూ కెన్ ఫైండ్ డెఫినెట్లీ జాయ్ ఇన్ దట్. ఇప్పుడు ఎలా అంటే వాట్ షుడ్ ఐ డూ, దీనికి ఖచ్చితంగా ఎవరి ఆన్సర్ వాళ్ళు తెలుసుకోవాలి. అది మళ్ళీ ఈ బాధ్యతను కూడా మీరు పక్కన వాళ్ళ మీదకి నెట్టొద్దు.
ఇప్పుడు మీకు వాట్ షుడ్ ఐ డూ అంటే, ఇప్పుడు పీటర్ కీటింగ్కి పెయింట్ ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది, కానీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఏం చేస్తారు వాళ్ళ అమ్మగారు, దాన్ని మనీతో లింక్ పెట్టి పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళతో లింక్ పెట్టి, బిజినెస్ పీపుల్తో లింక్ పెట్టి, నీకు క్రేజ్ రాదు, పబ్లిసిటీ రాదు, ఈ పెయింట్తో ఏమవుతాయి నీకు డబ్బులు అవసరం లేదురా అని చెప్తుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని మనీ ఫేమ్తో నువ్వు అప్లికేబుల్ చేసి ఒరిజినల్గా ఉన్న ఇన్స్టింక్ట్ని నువ్వు బ్రేక్ చేసావో, సో అతను యాక్చువల్గా అతనిలో గిల్ట్ అక్కడే క్రియేట్ అయింది, అంటే సీడ్ అక్కడ పడింది. ఈ సీడ్ ఏమవుతుందని అంటే అలా 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 గోయింగ్ ఫార్వర్డ్ మనతో ట్రావెల్ అయ్యి ఆ ఫ్లైఓవర్స్ మీద, రోడ్డు మీద, బైక్ మీద, కార్లో అలా వెళ్తుంటే తెలియని నిరాశ, ఎక్కడో ఒక తెలియని ఉత్సాహం లేకపోవటం, ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో మనం చేయలేకపోతున్నామని ఈ ఫీలింగ్ అలా ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ ట్రావెల్ అయ్యే ఫీలింగే చివరికి ఏదో ఒక చోట సోల్ అనేది సాటిస్ఫాక్షన్ ఉండదు. అదే ఐన్ ర్యాండ్ చెప్పే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సోల్ సాటిస్ఫాక్షన్, ఆత్మ సంతృప్తి అనేది ఉండదు. చివరికి ఆ ఆత్మని అమ్ముకొని, మన ఒరిజినల్ వ్యక్తిత్వాన్ని కోల్పోయి ఆత్మను అమ్ముకొని డబ్బు కోసం అలా పనిచేయాల్సి ఉంటుంది. చివరికి ఈ డబ్బు ఏమన్నా వస్తుందా అని అంటే, చివరికి ఒక 3 కోట్లు సంపాదిస్తాడు. 3 కోట్లు సంపాదించిన తర్వాత 50 years దాటినాక ఏదైతే ఈ గిల్ట్ని వాడు మోసుకుంటూ ఆ ఆత్మను అమ్ముకుంటూ 50 సంవత్సరాలకు వస్తాడు. వాడికి కరెక్ట్గా ఏ బీపీయో, షుగరో, లేకపోతే ఏ క్యాన్సరో, లేకపోతే ఇంకేదో వస్తుంది. వాడు కనీసం 2 చపాతీలు తినలేడు, కనీసం ఇష్టమైన స్వీట్ తినలేడు. సో ఏదైతే ఈ 3 కోట్లు సంపాదించి మనీ, ఫేమ్, పీపుల్ అన్నాడో, ఆ పీపుల్ కూడా చచ్చిపోతూ ఉంటారు. అసలు వాళ్ళలో ఈడు చనిపోయిన విషయం వీళ్ళకి తెలియదు. వీళ్ళల్లో వీళ్ళు గ్రేట్ అన్న వాళ్ళు ఎంతమంది పోతారో వీడికి తెలియదు. చూడండి, అంటే ఎంత ఒక ఫ్యాంటసీలో మనం బతుకుతున్నాం అంటే, ఎవడో మనల్ని పొగడాలి, ఎవడో అసలు ఇప్పుడు మనల్ని 1,00,000 మంది పొగుడుతున్నారు అనుకో, 1,00,000 మందిలో ఎంతమంది పోతారు రోజుకి ఎవడికి తెలియదు, మనం పోయిన సంగతి కూడా ఎవడికి తెలియదు. సో ఆత్మసంతృప్తితో బతకటం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఉంది, ఇది చెప్పాలి నేను. వాట్ షుడ్ ఐ డూ అంటే, ఓకే అతను ఇప్పుడు ఓకే ఇప్పుడున్న ట్రెండ్ చెప్తాను నేను. సో ఓకే, ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు, అతను అయ్యాడు. సో ఇంజనీర్ అయిన తర్వాత చాలా ఫోర్స్ఫుల్గా నేర్చుకున్నాడు, అంతా బాగుంది, అసలు అగ్రెసివ్గా ఉన్నాడు. కెరీర్ ఒక 1 to 5 years ఎక్సలెంట్గా ఉంది అతని కెరీర్. 5 years తర్వాత మళ్ళీ స్లో డౌన్ అయిపోయాడు. ఎందుకు? ఇంకెలాగే నేర్చుకోవాలా మనం, అన్నీ ఇంకెప్పుడు నేర్చుకుంటూ ఉండాలా అనే ఆలోచన వచ్చింది. పక్కనోడికి ఏమో ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, మనకు రావట్లేదు, ఎందుకు ఈ కాలం ఇదంతా అని. ఇది 2వ క్వశ్చన్. 3వది ఏవో చెడు అలవాట్లు, డ్రింకింగ్ అను, లేకపోతే ఇంకేవో వ్యసనాల దారిన పడిపోయి కొంచెం బుద్ధి మసకబారటం. ఇక్కడ క్వశ్చన్ చూసా, ఇంకెన్నాళ్ళు చేయాలంటే, ఇంకేం ఉండదు, ఇంకెన్నాళ్ళంటే, ఇప్పుడు వెన్ యు సీ ది రోర్క్ క్యారెక్టర్, ఎగ్జాక్ట్లీ ఆ రోర్క్ క్యారెక్టర్ ద్వారా ఐన్ ర్యాండ్ అదే చెప్పింది. ఇప్పుడు ఐన్ ర్యాండ్లో రోర్క్ క్యారెక్టర్ ద్వారా ఏం చెప్తుంది అంటే, సో డొమినిక్ ఫ్రాంకన్కి రోర్కి ఒక కన్వర్జేషన్ జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో కొన్ని టైల్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ టైల్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంటికి కింద వేసే టైల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అక్కడ రోర్క్ మాట్లాడతాడనమాట. ఎలాంటి టైల్స్ కావాలి మీకు? ఇప్పుడు నైట్రోజన్, కార్బన్ అమోనియం ఇలాంటివి కలిపితే కొన్ని కలర్స్ వస్తాయి. వాటిని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇంకొంచెం వేరే వాటితో మ్యూటేషన్ చేస్తే మళ్ళీ ఇంకో కలర్స్ వస్తాయి. ఈ టైల్స్లో ఇన్ని రకాల కలర్స్ ఉంటాయి. గోడకేసే టైల్స్ వేలు ఉంటాయి, కిందకేసే టైల్స్ వేలు ఉంటాయి, మన నేల మీద వేసే టైల్స్ వేరుంటాయి. ఈ టైల్స్లో మనిషి నడవాలనుకుంటున్న పరిస్థితిని బట్టి కూడా మనం టైల్స్ మార్చొచ్చు. పెడిక్యూర్కి సంబంధించిన టైల్స్ వేయాలని అంటే దాంట్లో వేరే కెమికల్స్ కలపాలని టాప్ టు బాటమ్ మొత్తం కంప్లీట్గా చెప్తాడు. అక్కడ డొమినిక్ ఫ్రాంకన్ ఒక చిన్న టైల్స్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ ఉందా నీ దగ్గర, ఇంత నాలెడ్జ్ ఉందా అంటుంది. ఎందుకనంటే అది టైల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని డొమినిక్ ఆలోచిస్తుంది. బట్ రోర్క్ విషయంలో దట్ ఈజ్ ఆల్ కమ్స్ అండర్ సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్. సో అతను ఆ రకమైన దానికి సంబంధించిన అడ్వాన్స్డ్ మెథడాలజీలో దానికి సంబంధించిన జ్ఞానాన్ని అక్వైర్ చేయటంలో, ఆ అక్వైర్ చేసిన నాలెడ్జ్ని ఇంటెలిజెన్స్గా మార్చి అందులో విజ్డమ్ని అప్లై చేసి దాన్ని ఒక ప్రొడక్టివ్గా జనరేట్ చేయటం అనే ఒక ప్రాసెస్ని అతను జీవితం అందులో ఎత్తుక్కొని దాన్ని అతను హీఈస్ ఎంజాయింగ్ హీస్ వర్క్ అండ్ హీఈస్ ఎంజాయింగ్ హీస్ లైఫ్ ఇన్ టు దట్ ఈస్ వాట్ హీఈస్ ఇండిపెండెంట్. సో చాలామంది ఇంతేనా అంతే ఒక లైఫ్. ఇప్పుడు మీరు
మేము ఫస్ట్ జావా నేర్చుకుంటున్న టైంలో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ అని కొన్ని మెథడ్స్ ఉంటాయి జావాలో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ మేము చెన్నై 2015-16 ఆ టైంలో చెన్నై పోయినప్పుడు కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్ అనేవాళ్ళు. ద హ్యాష్ కోడ్ అండ్ ఈక్వల్స్ మెథడ్స్ ఆర్ ఆబ్జెక్ట్ క్లాస్ మెథడ్స్. దోస్ ఆర్ మెయిన్లీ ఇంపార్టెంట్ టు జనరేట్ ది హ్యాష్ కోడ్ అండ్ వన్ ఈజ్ ఈక్వల్స్ మెథడ్ టు కంపేర్ ది వాల్యూస్ అని చెప్పాను. ఓకే, దట్స్ గ్రేట్ అనేవాళ్ళు. దాని తర్వాత ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఇదే ఆన్సర్ చెప్తే దట్స్ ఇట్ అనేవాళ్ళు. అప్పుడు మళ్ళీ కొంచెం hash code and equals have the lot of contracts between those methods. When you are overriding hash code methods, you should definitely override equals method. If you are not override, inconsistency results will get అని చెప్పాలి. దాంతోపాటు ఓ యా గుడ్ అన్నారు అనమాట. దాని తర్వాత ఈ 2 పాయింట్లు చెప్తే మళ్ళీ దట్స్ ఇట్ అన్నారు. దట్స్ ఇట్ అంటే మళ్ళీ ఏంటి, దాంతోపాటు ఇంకో పాయింట్ చెప్పాలి. Whenever you are overriding hash code and equals method, a separate hash code will be generated. If the both 2 keys are same, there is no guarantee to have the same hash code అని చెప్పాలి. అప్పుడు చెప్తే ఓ గుడ్ అన్నారు అనమాట. మళ్ళీ ఒక 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఓకే, ఇఫ్ కీప్ ఆన్ హ్యాష్ కోడ్ ఈజ్ ఇంక్రీజింగ్ వైల్ స్టోరింగ్ ది ఎలిమెంట్స్, దెన్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ అని అడిగేవాళ్ళు. ఇట్ విల్ కన్వర్ట్ లైక్ యాజ్ ఎ లింక్డ్ లిస్ట్ అని చెప్పి ఓకే గుడ్ అన్నారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ఓకే, ఆఫ్టర్ ఇట్ ఈస్ కన్వర్టింగ్ యాజ్ ఎ లింక్డ్ లిస్ట్, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ హ్యాష్ కోడ్, ఇఫ్ లింక్డ్ లిస్ట్ ఈస్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్ వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అనే క్వశ్చన్ వచ్చింది. దెన్ ఇప్పుడు దెన్ దట్ టైమ్ ఇట్ విల్ కన్వర్ట్ లైక్ యాజ్ ఏ రెడిటరీ బ్లాక్ ఆల్గరిథం అని చెప్పాలి. ఇదంతా టెక్నికల్ థింగ్స్ వదిలేయండి, ఇక్కడ ఒక ఫిలాసఫీ ఉంది. అంటే ఒకే క్వశ్చన్కి 10 సంవత్సరాల క్రితం 2 లైన్ల ఆన్సర్ సరిపోయింది, 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలకి 3 లైన్ల ఆన్సర్ అవసరమైంది, మళ్ళీ తర్వాత 4-5 సంవత్సరాలకి 7 లైన్ల ఆన్సర్ అవసరమైంది. ఇప్పుడు దానికి రెడ్ బ్లాక్ ట్రీ ఆల్గరిథం వరకు వచ్చాయి. చూసారు కదా, ఒకటే క్వశ్చన్కి ఇన్ని ఆన్సర్లు ఉంటాయా? అంటే నాలెడ్జ్ అనేది కీప్ ఆన్ ఇంక్రీజ్ అవుతుంది సొసైటీలో. ఎందుకంటే అవైలబిలిటీగా ఉంది నాలెడ్జ్. ఒకప్పుడు నువ్వు 2 ముక్కలు చెప్తే చాలు, ఇప్పుడు ఆ 2 ముక్కలు సరిపోవు, దానికి ఇంకా అడిషనల్గా యాడ్ చేయాలి. ఎందుకనంటే నాలెడ్జ్ అనేది ఫ్రీగా అవైలబిలిటీగా ఉంది కాబట్టి పీపుల్ థింక్ మోర్, ఇంకొంచెం ఇంటర్నల్గా వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఇంటర్నల్గా కావాలి అనే దగ్గర మనం అలసిపోయి ఆగిపోయాం అనుకో, అయిపోయింది. ఆ ఇంటర్నల్గా తెలుసుకోవాలనే విషయాన్ని మనం వీ నీడ్ టు ఫైండ్ ది జాయ్ ఇన్ దట్. సో రోర్క్ విషయంలో జరిగింది అదే, ఆయన అని చెప్పిన దాంట్లో అతను తనకు కావలసిన పనిలో నెక్స్ట్ అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమున్నాయి, ఆ పనిని ఎలా చేయాలి అని ఎవరు గుర్తింపు లేకపోయినా ఎవరు గుర్తించకపోయినా ఆ పని చేసుకుంటూ వెళ్తాడనమాట. అందులో ఎప్పుడైతే అతని బాడీ మైండ్ మొత్తం ఒక సింగిల్ ఎంటిటీగా మారి ఆ వర్క్లో ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ ఆనందం ఉంది. దట్ ఈస్ వాట్ ది లైఫ్. అది మీరు ఏ రంగం తీసుకున్నా సరే దెన్ ఆ లైన్లో వెళ్ళిపోవాలి అలాగా, అంతే. దాని మధ్యలో ఎవరైతే నీకు కావాల్సిన వాళ్ళు కలుస్తారో, విడిపోతారో, మళ్ళీ వస్తారో, మళ్ళీ పోతారో, దట్స్ ఓకే. బట్ ఓన్లీ ద స్ట్రైట్ లైన్ వచ్చేసి నీ వర్క్ నువ్వు ఆ పనిని ఎంజాయ్ చేయటం, అట్లీస్ట్ అంటిల్ 50. సో లైఫ్ మొత్తం ఫిలాసఫీ మెయింటైన్ చేయడం కష్టమే అనుకోవచ్చు మీరు, బట్ అట్లీస్ట్ 50 వరకైనా థాట్ లైన్ని మీరు మెయింటైన్ చేయాలి. దాని తర్వాత యూ కెన్ గో విత్ ద స్పిరిచువాలిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో కలుద్దాం నెక్స్ట్ చాప్టర్లో మళ్ళీ. నేను రాకింగ్ రవి. జై హింద్, జై భారత్.